ఈ భూమి మీద నదులున్న చోట, చెరువులున్న చోట, బావులున్న చోట, నీటి వసతున్న చోట, మంచి వెదర్ ఉన్న చోట పెరగాల్సినటువంటి మా యొక్క పశుగణాన్ని, మా యొక్క గోమాతలను, ఆవులను తీసుకొచ్చి ఒక మురికివాడల పక్కన ఒక షెడ్ కట్టి ఆ షెడ్ లో అన్ని బంధించి దానికి ఇంత గడ్డి పోసి, పొద్దుమికి ఇంత పొట్టు పోసి, ఎవరైనా భక్తుడు వస్తే 2 అరటి పండ్లు పెట్టి ఇంత బొట్టు పెట్టి మీరు దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్లకు వెళ్ళి బయటికి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ నిజంగా అవకాశాలు లేక దోసుకున్నోడు దోసుకపోతే 100 ఎకరాలు 1000 ఎకరాలు అవకాశాలు ఉన్నోడు గుర్తుపే ఉందో బర్రె అన్నట్టు జరిగింది ఈ దేశం లోపల. ఎవడు దోసుకున్నదాడు దోసుకున్నాడు. కాబట్టి ఇవాళ భూమి లేనోడు, ఇల్లు లేనోడు, ఉద్యోగం లేనోడు, పని చేసుకొని బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఆవుల గనక ఇవ్వగలిగితే, ఆ యొక్క గోమాతలు గనక ఇవ్వగలిగితే, వాళ్ళు ఒక 10 పెట్టుకున్న ఒక 5 ఇవ్వండి. ఒక మంచి ఎంపిక చేయండి. ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, ఎన్ని గోశాలలు ఉన్నాయి? ఒక 1000 ఉన్నాయా? 1000 గోశాలల్లో ఎన్ని లక్షల ఆవులు ఉన్నాయి? ఆ ఆవులను రైతులను ఎంపిక చేయండి, రైతులకు ఇచ్చేసేయండి. అక్కడ సేంద్రియ వ్యవసాయం జరుగుతుంది, ఎరువు వస్తుంది, ఆరోగ్యకరమైన పాలు వస్తుంది, గోమాతల యొక్క ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇవన్నీ అర్థం కాక కొత్త ట్రెండ్ ఏర్పాటు చేసి వాడు ఆవు తింటుడు ఇలా చచ్చిపోతున్నాయి. ఇది చూడండి, రాజన్న కోడల మృত্যు గోశాలలో ఆగని మరణాలు 23 చచ్చిపోయింది. 5 రోజుల్లోనే 23 చచ్చిపోయినాయి.